ఓం అస్మద్గురుభ్యో నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. దిశంతు మే దేవ సదా త్వదీయాః దయాతరంగానుచరాః కటాక్షాః శ్రోత్రేషు పుంసామృతం క్షరంతీం సరస్వతీం సంశ్రితకామధేనుం. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీ హయగ్రీవ పరమాత్మ యొక్క అనుగ్రహంతో ఈ రోజు నుంచి శ్రీ వైష్ణవ సంప్రదాయ అవతారం లేక వ్యాప్తి, వీటి గురించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలని ముచ్చటించుకోవాలని కొంతమంది మిత్రుల యొక్క కోరిక ప్రకారంగా అసలు ఈ సంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎలా వ్యాప్తి చెందింది, శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఏ ఆచార్య పరంపరగా ఇది వ్యాప్తి చెందింది, అలాగే శ్రీ వైష్ణవ సంప్రదాయంలో వర్ణ వ్యవస్థ, ఆచార్య వ్యవస్థ, నిత్యాచారములు, కైంకర్యములు అంటే సేవలు, ఇవన్నీ ఎలా ఉంటాయి, వీరి ఆలోచన విధానం ఎలా ఉంటుంది, ఈ మతానికి ముఖ్యమైనటువంటి గ్రంథములు ఏవేవి, వీటితో పాటుగా శ్రీ వైష్ణవ సంప్రదాయంలో 12 మంది ఆళ్వారులను చెప్పుకుంటూ ఉంటారు. ఆళ్వారులు ఎవరు, ఆళ్వారులంటే ఏమిటి, ఎంతమంది, ఆచార్య పరంపర అంటే మరి దానికి కొనసాగింపే ఎక్కడి నుంచో ప్రారంభమై ఇంకా ప్రారంభం చివరి వరకు ఉంటూనే ఉంటుంది. ఇంకా మనం చెప్పిన తర్వాత కూడా ఇంకా ఉంటుంది ఆచార్య పరంపర. ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలను తెలియజేసుకుంటూ ప్రధానంగా బేసికల్ గా శ్రీ వైష్ణవ సిద్ధాంతం అంటే ఏంటి అనే విషయాన్ని ముచ్చటించుకోవాలని, ఇది కొంతమంది మిత్రుల యొక్క కోరిక ప్రకారంగా. అంటే ప్రజల్లో చాలా మందికి హిందుత్వం అంటే హిందుత్వం అనే, ఇందులో వైష్ణవం అని, శైవం అని, శాక్తేయం అని, గాణాపత్యం అని అనేకమైనటువంటి మతాలు ఉన్నాయి. ఈ మతముల యొక్క విభాగం ఏమిటి, వీటికి ఏమైనా తేడా ఉందా, లేకపోతే అన్ని ఒకటేనా, లేకపోతే అన్ని కలిపేద్దామా అనే ఒక ఆలోచన, కోరిక, తెలుసుకోవాలని జిజ్ఞాస, తెలుసుకోవాలనే కోరికని జిజ్ఞాస అని అంటారు. కొంతమందికి ఉన్నది, తెలియచెప్పడం అవసరం. ఇది అలాగే ఉండిపోతే తెలియకుండా పోతుంది, కొన్నాళ్ళకి అసలు ఏది ఏమిటో తెలియకుండా పోతుంది. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో కూడా కొన్ని విభాగాలు మనకు కనిపిస్తుంటాయి. కానీ మూలమైనటువంటి వైష్ణవ సంప్రదాయానికి అంతటికీ కూడా మూలం ఎవరు, అసలు దీన్ని ఏ మార్గం అంటారు, పురుషార్థములు అంటే ఏంటి, వీటన్నిటి మీద కొద్దిగా వివరించి చెప్పుకుందాం. పురుషార్థములు మామూలుగా మనం చెప్పుకోవడం 4 చెప్పుకుంటాం. ధర్మ, అర్థ, కామ, మోక్షములు అనేది. ఈ మోక్షం అనేటటువంటిది, ధర్మము అంటే ఏది ఆచరిస్తే మనం రక్షిస్తుందో, దేని ఆచరణ వల్ల మనం హాయిగా జీవించగలుగుతామో, ఇక్కడ ఈ తర్వాత శరీరం విడిచిపెట్టిన తర్వాత కూడా మనం దేని వల్ల సుఖం పొందుతామో అలాంటి ఆచరణని ధర్మము అని అంటారు. దానికి అవసరమైనటువంటి సాధన సంపత్తి, మనం ఎక్కడ ఉండాలి, మరి ధర్మాచరణ చేస్తున్న శరీరం ఉంటుంది కాబట్టి శరీర పోషణకి అవసరమైనటువంటివి, ధర్మ ఆచరణకి కావలసినటువంటి వస్తు సముదాయం, ఉదాహరణకి దేవతార్చన చేసుకోవాలి, దేవతార్చనకు అవసరమైనటువంటి ఒక ఇల్లు కాని, లేక ఒక ఆశ్రయము కాని, ఆశ్రమము లేక ఆశ్రయము ఏదో ఒకటి, అలాంటివి ఏవైనా సంపాదించుకోవడం. దేవతార్చన లేకపోతే మీకు ఏదైతే ధర్మాచరణ అనుకుంటున్నారో వాటికి సంబంధించినటువంటి వాటికి అవసరమైనటువంటి వస్తు సముదాయం, ఇవన్నీ కూడా అర్థము. అంతేకాదు దానికి సంబంధించినటువంటి జ్ఞానము కూడా, అంటే ఏది ఆచరిస్తే ధర్మం అవుతుంది,
ఏది ఆచరిస్తే అధర్మం అవుతుంది. ఒక్కోసారి ధర్మము అధర్మంగా కనిపించవచ్చు, అధర్మము ధర్మముగా కూడా కనిపించవచ్చు. ఈ రెండిట్లో ఏది ధర్మమో ఏది అధర్మమో సరిగ్గా నిర్ణయం చేయాలంటే జ్ఞానము కావాలి. ఆ జ్ఞానాన్నే అర్థము అని అంటారు. అర్థమైందా అని అంటారు. అర్థమైందా అంటే దానికి సంబంధించిన జ్ఞానం మీకు తెలిసిందా. అర్థం అంటే డబ్బు కాదు ఇక్కడ. దానికి సంబంధించిన జ్ఞానం కూడా అర్థమే. ధర్మానికి సంబంధించిన జ్ఞానాన్ని, ధర్మానికి సంబంధించినటువంటి వస్తు సముదాయాన్ని అర్థం అంటాం. కామము దానికి సంబంధించినటువంటి వ్యవస్థ. దేవతార్చన చేసుకోవాలి, మరి ప్రసాదం చేసేవారు కావాలి, లేకపోతే దానికి సంబంధించిన పుష్పాలు అవి సమకూర్చే, మరి శరీరానికి అవసరమైనటువంటి వాటిని పోషణ చేసేటటువంటి ఒక వ్యవస్థ కావాలి, గృహము. ఇవన్నీ కూడా ఇవన్నీ కోరదగినవి కామ్యములు. కామము అంతేగాని కామము అంటే ప్రతి కోరిక కామము కిందకు రాదు. పురుషార్థ సంబంధమైన కామం కాదు అది. పురుషార్థము కాని కామములు వేరుగా ఉంటాయి. కొంతమంది భగవత్ సంబంధమైన విషయాలు వినడమే కోరిక. ఇది కామం అనే పదానికి పొందుట, ఇష్టముగా పొందుట అని అర్థం అసలు వాస్తవానికి. ఆ ఇష్టముగా పొందడం ఏవి పొందాలి? భగవత్ సంబంధమైన విషయాల్ని పొందాలి. దాని కామము అని అంటారు. అంతేగాని కామం అంటే మీరు అనుకునే, లేకపోతే మామూలు జనాలు అనుకునేటటువంటి, మీరంటే అందరూ ఇక్కడ వినేటటువంటి వాళ్ళు మహాజ్ఞానులు ఉండొచ్చు, వారికి కాదు ఇక్కడ వర్తించేది. సామాన్యమైనటువంటి వాళ్ళు అనుకునేటటువంటి కామం కాదు. ధర్మ అర్థ కామములు అయిపోయి ఇక ఇది క్రమంగా మనం సాధించుకుంటే మోక్షము. ఇక్కడ మోక్షం దగ్గర సందేహం కలుగుతుంది. మోక్షం అంటే ఏంటండి? శరీరాన్ని విడిచిపెట్టడం మోక్షమా, లేక స్వర్గము పొందడం మోక్షమా అంటే మనకు అక్కడ తెలియడం లేదు. ఇక్కడి వరకైతే తెలుస్తుంది. కానీ శరీరాన్ని విడిచిపెట్టినటువంటి వాళ్ళు మళ్ళీ వచ్చి ఇదిగో మేము శరీరం విడిచిపెట్టిన తర్వాత ఈ రూపాన్ని పొందాం, ఈ రూపాన్ని పొందామని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారి ద్వారా తెలుస్తుంది. కానీ అలా చెప్పిన వాళ్ళు ఎవరు ఉండరు కదా. శరీరం విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ శరీరంలో రారు కదా వాళ్ళు. వచ్చామని చెప్పుకుని నమ్మడానికి వీలు లేని పరిస్థితులు. మనకి రూఢి ఏంటి? ఒక ఆయన ఢిల్లీ వెళ్ళి వచ్చానండి అన్నాడు. వచ్చానండి అన్నంత మాత్రాన, ఢిల్లీ వెళ్ళానండి వచ్చానండి అన్నంత మాత్రాన మనం నమ్మలేము. తగినటువంటి ఆధారాలు కావాలి. అంటే వెళ్ళినటువంటి ఆ టికెట్ కానీ, లేకపోతే అక్కడ చూసినటువంటి వాస్తవాలతో ఫొటోస్ కానీ మనకు చూపిస్తే అప్పుడు ఓహో వెళ్ళాడండి అని మనం అనుకుంటాం. మనం అలా తెలియడానికి వీల్లేదు కదా. ప్రత్యక్షంగా మనం చూడలేనప్పుడు, అనుమానముతో కూడా చూడలేనప్పుడు, తెలుసుకోలేనప్పుడు వేదం ఒక్కటే మనకు ప్రమాణం. వేదం చెప్పింది మనం నమ్ముతాం. భారతీయులంటేనే ముఖ్యంగా వేదాన్ని నమ్మేవాళ్ళు అని అర్థం. భారతం అనే పదానికి చాలా మంది మహాభారతం అని అనుకుంటారు. కాదండి, మహాభారతం ఒక్కటే కాదు, భారతం అనే పదానికి వేదం అని కూడా అర్థం ఉంది. సమస్తమైనటువంటి ఈ భూమిని భరించి ఉంచేది ఏది అంటే వేదమట. వేదం ఉండబట్టే భూమి ఉన్నది, లోకం ఉన్నది అని అంటారు. సరే, అది మీకు విడమర్చి చెప్పడం అనేటటువంటిది అంత సాధ్యమయ్యే పని కాదు. తర్వాత చెప్పుకుందాం. అటువంటి వేదము ప్రధానముగా ప్రమాణము కలిగినటువంటి దేశము కనుక దీన్ని భారతదేశం అని అన్నాం. వేదాన్ని ప్రమాణముగా గ్రహించేటటువంటి వాళ్ళు భారతీయులు. వాళ్ళు ఎక్కడున్నా సరే భారతీయుల కింద పరిగణించబడతారు. ఒకవేళ వేరే దేశంలో వారు ఉన్నప్పటికీ వేదమే మాకు పరమ ప్రమాణం అని వారు అంగీకరించినట్లయితే వారు భారతీయులు అవుతారు. ఒకవేళ వేదం మాకు ప్రమాణం కాదు అని ఎవరైనా అన్నట్లయితే భారతదేశంలో ఉన్నప్పటికీ వారు భారతీయులుగా అనిపించుకోకపోవచ్చు. దేశము భారతదేశం కనుక ఇక్కడ ఉన్నాం కనుక మేము భారతీయులు అంటే అది వేరే విషయం. మామూలుగా వేదము భారతం అనేటటువంటి అర్థం చెప్పుకునేటప్పుడు వేదాన్ని నమ్మినటువంటి వారే భారతీయులు అని లక్షణ రీత్యా సాధించబడుతోంది. అంటే వ్యాకరణ శాస్త్ర రీత్యా భారతం అనే పదానికి, భారతీయులు అనే పదానికి అర్థం చెప్పబడుతుంది. విష్ణువు అనే పదాన్ని వ్యాకరణ రీత్యా సాధించాలనుకోండి, వ్యాప్తి, వ్యాపించువాడు విష్ణువు అని. విషిల్ అనే ధాతువు, ఆ ధాతువు నుంచి వ్యాపించడానికి అర్థం వస్తుంది. కనుక
విష్ణువు అనగానే వ్యాపించిన వాడు అని అర్థం వస్తుంది. వ్యాకరణ శాస్త్రరీత్యా ఒక పదానికి ఒక అర్థం ఉంటుంది. అలాగే భారతం అనే పదానికి వేదం అనే అర్థం మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆ వేదాన్ని విశ్వసించినటువంటి వాడు భారతీయుడు. ఆ వేదం ఏం చెబుతోంది? మోక్షం అనగానే స్వర్గము అనేది ఒకటి ఉన్నది, అక్కడ ఇంత సుఖవంతంగా ఉంటుంది అని కొంత మనకి అలౌకికమైన విషయాలను వర్ణించి మనకు ఆసక్తిని కలిగించడానికి కొంత చెప్తారు. అక్కడ మన సందేహం కలుగుతుంది. అది మోక్షం ఎలాగవుతుందంటే స్వర్గమే అవుతుంది. మోక్షం అంటే నిర్వికల్పకమైనటువంటి ఆనందం అని కూడా చెప్పారు కదా వేదంలో చెప్తారు. మోక్షం అంటే నిర్వికల్పమైన ఆనందము, అంటే వికల్పము లేనిది, ఏమాత్రము బాధ లేనిది. ఒకవేళ ఇది అయిపోయిన తర్వాత మన పరిస్థితి ఏంటి అనేది లేనిది. ఇప్పుడు 5 స్టార్ హోటల్కి వెళితే ఆ తర్వాత మనం ఏమిటి మళ్ళీ బయటికి రావాల్సిందే కదా, అక్కడ ఉండిపోతామా? ఆ సుఖాలన్నీ మనకు పూర్తిగా ఉండిపోతాయా? లేదు కదా. కనుక అక్కడ పూర్తిగా ఆనందం లేదు. తర్వాత ఉండేటటువంటి దుఃఖాన్ని మనం తలుచుకుంటే అది పూర్తి ఆనందాన్ని మనం అనుభవించలేము. కనుక మోక్షం అంటే నిర్వికల్పమైనటువంటి, ఏమాత్రం వికల్పం లేని ఆనందం కలిగి ఉండాలి. మరి స్వర్గంలో కూడా అలాంటి ఆనందం ఉందా అంటే లేదు. ఎందుకంటే క్షీణే పుణ్యే మత్స్యలోకే వినశ్యతి. స్వర్గము పుణ్యం ఉన్నంత వరకే ఉంటుంది. తర్వాత మళ్ళీ ఈ లోకానికి రావలసిందే, ఈ సంసారంలో పడవలసిందే, ఇందులో ఉండే దుఃఖాలు సుఖాలు ఏవో అనుభవించవలసిందే. సుఖ దుఃఖ సమ్మిశ్రితమైనటువంటి, అంటే సుఖాలు కొన్ని దుఃఖములు కొన్ని కూడుకుని ఉండేటటువంటి ఈ జీవితం అనుభవించవలసిందే. ఇందులో మనకి సంబంధం లేకపోయినా, మనకి తెలియకపోయినా కొన్ని పాపాలు మన అంటేస్తుంటాయి, కొన్ని పుణ్యాలు మన అంటేస్తుంటాయి. మళ్ళీ వీటి కోసం స్వర్గము నరకము వీటిని అనుభవించవలసి. ఇదంతా తెలిసిన తర్వాత ఇందులో సుఖమున్నదని ఎవడనుకుంటాడు? శాశ్వతమైనటువంటి ఆనందం ఇక్కడ ఎక్కడుంది? కనుక మోక్షం అనేది వేరే ఇంకొకటి ఏదో ఉండి ఉండాలి. అదేమిటి? ఇదే విషయాన్ని భాగవతం మొదలైనటువంటి పురాణాల్లో మనకు కనిపిస్తుంది. ధర్మరాజు అడిగినట్లుగాను, ఇంకొకరు అడిగినట్లుగాను, జనక మహారాజు అడిగినట్లుగాను, ఉపనిషత్తుల్లో కూడా ఎక్కువగా జనక మహారాజు కనిపిస్తుంటాడు. ఈ చర్చ అంతా కూడా జరుగుతుంది. ఉపనిషత్తులు అంటే మోక్షమును గురించినటువంటి విషయాన్ని సహేతుకంగా సశాస్త్రీయంగా నిరూపించేటటువంటి జ్ఞాన గ్రంథములవి. జాగ్రత్తగా చదవాలి. ఏదో గబగబా చదివేసేసుకోవడము, ఓ ఇన్ని ఉపనిషత్తులు నేను పారాయణ చేసేస్తున్నానండి అంటే అవి పారాయణ గ్రంథములు కావు, అర్థము చేసుకోవలసిన గ్రంథములవి. కనుక కొంతమంది అంటుంటారు విష్ణు సహస్రనామాలు భగవద్గీత అన్ని పారాయణ గ్రంథం. విష్ణు సహస్రనామం పారాయణ గ్రంథమే కాదనం, కానీ అది అర్థం చేసుకుని పారాయణ చేయాలి. భగవద్గీత పారాయణ గ్రంథం చేసుకోవచ్చు, పారాయణ చేసుకున్నా పర్వాలేదు. కొన్నాళ్ళు పారాయణ చేసిన తర్వాత భగవంతుని యొక్క అనుగ్రహంతో దాని మీద తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగితే, కానీ చివరిగా భగవద్గీత గాని విష్ణు సహస్రనామాలు గాని ముందుగా భగవద్గీత అర్థం చేసుకోవాలి. తరువాత విష్ణు సహస్రనామాల్ని ధ్యానము చేసుకోవాలి. అంటే ఆ ప్రతి పదానికి అర్థం. అలాగే ఉపనిషత్తులు కూడా జ్ఞాన భాగం, అవి అర్థం చేసుకోవలసినవి, సహేతుకమైన విమర్శతో కూరుకున్నటువంటివి. ఇవన్నీ ఏం చెప్తున్నాయి? మోక్షం అనేది ఇది కాదు, స్వర్గం కాదు. స్వర్గము కన్నా అతీతమైనది, దానికన్నా పైది. అక్కడికి వెళ్ళినటువంటి వాడికి ఏ రకమైన మోహం ఉండదు, మళ్ళీ తిరిగి రావడం ఉంటూ ఉండదు. అది ఉండే కేంద్రానికి, అది ఉండే స్థానానికి అధిపతి అయినటువంటి వాడు ఎవరు? అచ్యుతుడు. నా చ్యుత. నువ్వు చేసిన పుణ్యం తరిగిపోయిందయ్యా, నువ్వు వెళ్ళిపో అని అనకుండా ఎంత మనం ఉండాలనుకుంటే అక్కడ ఉండడానికి అవకాశం కల్పించేవాడు ఆయన అచ్యుతుడు. అనంతమైనటువంటి గుణములు కలిగినటువంటి వాడు, అనంతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేవాడు అనంతుడైన, వేదముల చేత కీర్తించబడేటటువంటి వాడు ఆయనే గోవిందుడు. అచ్యుత, అనంత, గోవింద. మోక్షాన్ని కోరుకునేవాడు ఈ 3 నామాల్ని ప్రధానంగా స్మరించుకోవాలంటారు.
మనము చేసిన పుణ్యము తరిగిపోయింది, వెళ్ళిపో అని అనడు అచ్యుతుడు. అనంతమైన ఆనందాన్ని ఇస్తాడు. ఎంత అనుభవించినా తరగనటువంటి ఆనందాన్ని ఇస్తాడు. ఎంత చూసినా తరివి తీరిన ఆనందమయుడు ఆయన. ఆనందమయో బ్రహ్మ, ఆనందమయమే బ్రహ్మ పదార్థం. అటువంటి ఆనందమయుడైనటువంటి వాడు అనంతుడు ఆయన. ఆయన మరి తెలుసుకోవడం ఎలాగా, ఎలా కీర్తించాలి? గవేన విందతే ఇది గోవింద. గోవులు అంటే వేదములని అర్థం. గవేన వేదముల చేత, వింద పొగడబడేటటువంటి వాడు, కీర్తించబడేవాడు, గానము చేయబడేవాడు గోవిందుడు. సంసారం అనేది ఒక వ్యాధి అయితే బాధను కలిగించేదే వ్యాధి. శరీరానికి బాధ కలిగించేది మామూలు వ్యాధులైతే, ఆత్మను బాధించేటటువంటిది అజ్ఞానము, మోక్షము రాదేమో అనే భయం, తర్వాత నా పరిస్థితి ఏంటి భయం. ఇవన్నిటిని పోగొట్టేటటువంటిది, ఆత్మకు సంబంధించిన భయాన్ని పోగొట్టేది, మనస్సుకు సంబంధించిన భయాన్ని పోగొట్టేటటువంటి మందు ఏది? ఔషధం. అచ్యుత అనంత గోవింద. అచ్యుతానంత గోవింద నామోచ్చారణ భేషజాత్ నశ్యంతి సకలా రోగాః సత్యం సత్యం వదామ్యహం అని విష్ణు ధర్మోత్తర పురాణం చెప్తుంది మనకి. విష్ణు ధర్మోత్తరం అనేది ఒక సంహిత. అందుకని ఆచమనం చేసేటప్పుడు కూడా అచ్యుతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః అని ఆచమనం చేస్తారు. అటువంటి పరమాత్మ అయినటువంటి గోవిందుడిని, అనంతుడిని, అచ్యుతుడిని, ఈయనకే కలిగినటువంటి నామం ఇంకొకరికి లేనటువంటిది ఏదైనా ఉన్నదా? అది శ్రీమన్నారాయణ అనే పదం. అటువంటి నారాయణుని పరతత్వముగా భావించి ఆ నారాయణుని ఆశ్రయించే విధానాన్ని చెప్పేటటువంటి ఒక తత్వం, అది శ్రీ వైష్ణవ తత్వం. దీనికి కోరికలతో చేసేటటువంటి ఆరాధనలు ఆటంకములు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఎలాగ మీరు పొందగలరు? పొందడం తెలిసింది ఇక్కడ, కానీ పొందడానికి ఉండే అర్హత మనకేముంది? అదొకటి తెలుసుకోవాలి. పొందేవాడు పరమాత్మ. అక్కడ పొందవలసిన పరమాత్మ గురించి తెలుసుకున్నాం, ఇక్కడ బ్రహ్మరూపము గురించి. పొందడానికి మనకుండే స్థాయి ఏంటి? మనం ఎక్కడున్నాం? మనం ఏ స్థితిలో ఉన్నాం? మనం ఏ స్థితిలో ఉండడం ఏంటండి? మానవులము కదండి, సంసార బద్ధులము. ఏదో సారము ఉందనుకుంటున్నాం దీంట్లో. ఇందులో బంధించబడి ఉన్నాం. బంధించబడి ఉన్నటువంటి మనం దీని నుంచి విడిబడి పరమాత్మకు దగ్గరగా వెళ్ళాలంటే, వెళ్ళాలని కోరిక మనకి కలిగి ఉన్నదా లేదా, బలంగా ఉందా లేదా, ఇది ముందు అర్థం చేసుకోవాలి. బలంగా ఉంటే అది అర్హత. జ్ఞానము ఉన్నదా? పరమాత్మకు సంబంధించిన జ్ఞానం, దానికి అంతు లేదు కదండి, అది ఉండక్కర్లా. పరమాత్మ ఎవరు తెలుసుకున్నాం. అక్కడ దేనిని ఆశ్రయించితే మరి దేనిని ఆశ్రయించక్కర్లేదు. ఎక్కడికి వెళితే మళ్ళీ తిరిగి రాము. అలాంటి స్థానాన్ని గురించి ఇప్పుడు అచ్యుత అనంత గోవింద, ఆయన పరమపదంలో ఉండేటటువంటి వాడు నారాయణుడు, అనంతుడు, గోవిందుడు అని చెప్పుకున్నాం. మరి మన స్థితి కూడా తెలియాలి కదండి. అదేమిటి అంటే, భగవంతుని యందు మనకి ఇష్టం ఉన్నదా లేదా? సంసారమునందు సారము లేనిది, దీని యందు కొద్దిగా విముఖత, పూర్తిగా కాదు సుమండి. దీని గురించి కొంతైనా మనం తెలుసుకున్నాం. శరీరాన్ని విడిచిపెట్టడానికి వీల్లేదు, సంసారాన్ని విడిచిపెట్టడానికి వీల్లేదు, ఆశ్రితులైనటువంటి భార్యాపుత్రాదులను విడిచిపెట్టడానికి వీల్లేదు. ఏ శాస్త్ర గ్రంథంలో కూడా విడిచిపెట్టమని చెప్పలా. వాటంతనే పోతే వాటి గురించి బాధపడక్కర్లేదు. స్వయముగా తనంత తానుగా వదిలిపెట్టరాదు. మనకి గోరు ఉందండి, ఈ గోరు బయటకు వచ్చినటువంటిది బయటకు వచ్చేసింది, దాన్ని కట్ చేసి పడేస్తాం. కానీ లోపల ఉండేటటువంటి కుదురుని కట్ చేయకూడదు, అది వ్యాధి అవుతుంది. సంసార సంబంధమైనటువంటి విషయాలు కూడా అంతే. బయటకు వెళ్ళిపోయేటటువంటి వాటిని వదిలేసాయి, వాటిని విసర్జించేసాయి. కానీ మొదలని నరకకూడదు, తప్పు. భార్యని, పిల్లల్ని, మిగతా సంతానాన్ని ఒడ్డుని పెట్టడం అనేటటువంటిది పద్ధతి కాదు.
వాటిలో ఉంటూనే భగవంతుని ఆశ్రయించి, హే భగవన్, ఇది నన్ను బాధ పెట్టకుండా చూడు. చేస్తాడండి తప్పనిసరిగా. అలా ఆశ్రయించగలిగితే ఆ రకమైన మనస్తత్వం మీకు ఏర్పడిందా లేదా? అది అర్హత. ఈ అర్హత మనకు కలిగితే రెండవ మెట్టు ఎక్కాం మనం. ప్రాప్యస్య బ్రహ్మణో రూపం ప్రాప్యస్య ప్రత్యేగాత్మనః. బ్రహ్మణ గురించి తెలిసింది పరమాత్మ శ్రీమన్నారాయణుడని. మన రూపం తెలిసింది. మనం ఎక్కడున్నాం, మనం ఏ స్థితిలో ఉన్నాం. ఇంకొకటి, అవి ఇవి అవి అన్ని కలిపేస్తే బాగుంటుందా? ఎలా చేస్తే బాగుంటుంది? ఏదైనా ఒకటే కదండి. అలా కాదు, కొన్ని ఉపాయాలు ఉన్నాయి. మనం ఢిల్లీ వెళ్ళాలి, విశాఖపట్నంలో ఉన్నాం. విశాఖపట్నానికి ఎలా వెళ్ళొచ్చు? విశాఖపట్నం నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? ఆ ఫ్లైట్ లో వెళ్ళొచ్చు, ట్రైన్ లో వెళ్ళొచ్చు, బస్సులో వెళ్ళొచ్చు. ఒక్కొక్క ప్రయాణానికి ఒక్కొక్క రకమైన ఖరీదు ఉంటుంది, ఒక్కొక్క రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. మన శక్త్యానుసారంగా ఉండేటటువంటి ప్రయాణాన్ని మనం నిర్ణయం చేసుకుంటాం, విధానాన్ని. ప్రాప్యస్య బ్రహ్మణో రూపం ప్రాప్యస్య ప్రత్యేగాత్మనః ప్రాప్త్యుపాయం. ఉపాయమేమి? వెళ్ళడానికి ఉండేటటువంటి ఉపాయం. గురువు ద్వారా భగవంతుని చేరవచ్చు, లేక మనం స్వయముగా భగవంతుని చేరడానికి ప్రయత్నం చేయొచ్చు. ఈ రెండిట్లో ఏది ఉత్తమమైనది? గురువు ద్వారా వెళ్ళడమా, లేక స్వయముగా తనంత తానుగా శాస్త్రాధ్యయనం చేసుకోవడమా? గురువు లేకుండా మనం వెళ్ళడం సాధ్యం కాదు. వెహికల్ లేకుండా ఇక్కడి నుంచి ఢిల్లీ ఎలా వెళతాం? ఏదో ఒక విధానంలో ఉండాలి. మనం నడుచుకుని వెళ్ళలేం కదా ఇంత దూరం. అది మనకి సాధ్యమైనటువంటి విధానాలు మనం చూసుకుంటాం. బాగా డబ్బు ఉన్నటువంటి వాడు ఫ్లైట్ వాడుకుంటారు, ట్రైన్ కొంతమంది వాడుకుంటారు. బస్సులో వెళ్ళడం అనేటటువంటిది క్లిష్టతరమైనటువంటిది. ఇక్కడి నుంచి బస్సులో వెళ్ళడం అంటే మామూలు విషయమా? అలాగే సులువుగా ఉండే విధానం ఏమిటి అంటే, రెండు విధానాల్లో మనం వెళతాం. ఆచార్యులు, గురువులు, అలా కాకుండా మనకు ఉండేటటువంటి సొంత పరిస్థితులను బట్టి ఆలోచన. అయితే ఈరోజు ఉండే పరిస్థితి వేరు. గురువు కావాలి అనగానే బోళ్ళెంతమంది మన దగ్గరికి వచ్చేస్తూ ఉంటారు. కూరగాయలు అమ్మేటటువంటి కూరగాయల దుకాణాల్లాగా, లేకపోతే మన బట్టల షాపులో బట్టలు కొందాం అనుకుని వెళ్ళేటప్పటికి షాపులో నుంచి బయటకు వచ్చి రండి మా షాపుకు రండి అని పిలిచేటటువంటి వారు. లేక ఈరోజు గురువులు అనేక మంది మనకు కనిపిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు వింటుంటాం మేము. కొంతమంది బోధ గురువులు ఉంటారు, ఎక్కడో బాధ గురువులు ఎక్కువ మంది ఉంటారు. అంటే బాధ పెట్టే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. నువ్వు ఎంత ఇస్తావు? మా ఆశ్రమం దీన్ని డెవలప్ చేసుకోవాలి, లేకపోతే మా పరివారము దీన్ని అభివృద్ధి చేసుకోవాలి, నీ దగ్గర ఎంత ఉంది, నీ స్థాయిని బట్టి నీకు గౌరవించి నిన్ను రప్పించేటటువంటి వాళ్ళు అందరినీ వాళ్ళ దగ్గరికి రానివ్వరు. ఇలాంటి గురువులు ఉన్నారు. మనకేమీ లేదు, ఆశ్రమం ఉంటే ఉన్నది, కానీ అందరూ నాకు సమానమే అనుకునేటటువంటి గురువులు ఉన్నారు. అసలు ఆశ్రమమే లేనటువంటి వారు, ఆశ్రమం పెట్టడం అనేటటువంటిది అనేకమైనటువంటి ఇబ్బందులతో కూడుకున్నది, వద్దులే అనుకునేటటువంటి ఆచార్యులు ఉన్నారు. కానీ మనం చూడాల్సింది ఏంటంటే వారిలో వైరాగ్యం ఎంతున్నది, అలాగే భగవత్ తత్వాన్ని ప్రచారం చేయాలనేటువంటి ఆలోచన త్వర ఎంతున్నది. మా ఆచార్యులు వారు అనేవారు, మా మరింగటి శ్రీరంగాచార్య స్వామి వారు, శ్రీ 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 త్రిదండ శ్రీమన్నారాయణ రామాను చిన్నజీర స్వామి వారు, వీరంతా మా ఆచార్యులు. మా కోనపాచార్య స్వామి వారు మహానుభావులు. వారి యొక్క ఆశ్రయంలో ఉండి ఎంతో కొంత గ్రహించింది మీకు చెప్పదలుచుకున్నాం. మా మరంగంటి వారు అనేవారు, శిష్యుడు గురువుకి సంపద, మీరందరూ నాకు సంపదయ్యా. మీరు నా దగ్గరికి వచ్చారంటే మీరు చాలా ఉదారులు, మీరు చాలా గొప్పవారు.
ఉదారులంటే మీరు దానం చేయువారు. ఏమి దానం అంటే నాకు ఒక అవకాశాన్ని దానం చేశారు మీరు. నా దగ్గర ఉండేటటువంటి ఈ జ్ఞానం అనే సంపదని గ్రహించడానికి మీరు వచ్చారు. నాకు చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే. ఎంత ఆ నమ్రత, ఆ ఉదారత మనం చూస్తుంటే. ఎవరైనా ఏదైనా ఇవ్వడానికి వస్తే కొత్త వాళ్ళైతే పాపం తీసుకునేవారు, పాత వాళ్ళైతే అవును మరి నాకేమీ లేదు కదా, నేను చాలా పేదవాడిని, ఎవరో ఏది ఇస్తే దాని మీద బ్రతుకుతున్నాను, నాకేం లేదండి, నేను ఒక కళాశాలకి ప్రిన్సిపాల్ గా చేసి రిటైర్ అయ్యానండి, పెన్షన్ కొద్దిగా వస్తుందండి, నాకు ఒక ఇల్లు కూడా పెద్దదే, అంటే మీ దృష్టిలో చిన్నది, అది పెద్దదే ఉందండి, నా పిల్లలు ఉన్నారండి, నాకు భోజనానికి వాళ్ళందరూ పెడుతున్నారండి, ఇంతే, ఏమీ లేనటువంటి వాడినండి. ఎగతాళిగా మాట్లాడేవారు. అంటే ఇవన్నీ నాకు ఉన్నాయి, మీరు నాకు ధన రూపంగా నాకేమి ఇవ్వక్కర్లేదు. ధన రూపంగా ఎవరికి ఇవ్వాలి అంటే ఏమీ లేనటువంటి వాళ్ళు ఉపదేశం చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇవ్వండి. ఈ సంప్రదాయాన్ని ప్రచారం చేయడానికి తన జీవితాన్ని ఖర్చు పెట్టినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి ఇవ్వండి. నా దగ్గర మీకు ఏం కావాలో అది అడిగి తీసుకోండి, జ్ఞానాన్ని, అది చెప్తాను. ఎంత ఉదారమండి వారి యొక్క చరిత్రలు. ఇలాంటి వారు ఆచార్యులు. ఇప్పుడున్నారు, నడయాడుతున్నారు. మన అదృష్టం కొద్దీ శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర స్వామివారు అందరూ చెప్తున్నారు. చిన్నజీయర స్వామివారు అంటే అందరికీ తెలుసు. ఏ కులము వారైనా ఎవరైనా నేర్చుకుంటాననండి, భగవంతుని ఆశ్రయిస్తామనండి, మీకు నేనున్నాను, ఇస్తాను, నేర్పిస్తాను. మంత్రం కావాలి, వారి యోగ్యత ఏమిటి, కావాలని కోరిక యోగ్యత ఇస్తాను. నేర్చుకుంటామనుకొని వచ్చారా, నేనే స్వయంగా మీకు అన్ని ఏర్పాట్లు చేసి నేర్పిస్తాను అనేటటువంటి మహానుభావులు, వారే స్వయంగా అన్ని ఏర్పాట్లు చేసి నేర్పించినట్టు, మాకు అన్ని ఇచ్చి నేర్పించినటువంటి వారు. మేము గురుదక్షిణగా ఏమీ ఇచ్చుకోలేదు, కనీసముగా ఒక్క దమ్మిడి కూడా ఇవ్వలేకపోయాం. కానీ వారే మాకు అనంతముగా ఇచ్చారు, చాలా ఇచ్చారు. ధన రూపముగా, వస్త్ర రూపముగా, జ్ఞాన రూపముగా అన్ని మాకిచ్చి పోషించినటువంటి మహానుభావులు. ఏం కోరారు వారు మా దగ్గర నుంచి? నేర్చుకోండి, ఈ జ్ఞానాన్ని తెలుసుకోండి, మీ తర్వాత తరాల వారు వస్తే వారికి నేర్పండి, మన సంప్రదాయాన్ని, భగవత్ సంప్రదాయాన్ని పరిరక్షించండి, ప్రవాహములా సాగించండి. ఇది మాకు కావలసిన ధనము. ఆచార్యాయ ప్రియం ధనమాకృత్య ప్రజాతంతం మా వ్యపచ్చేత్సీహి. వెళ్ళేటప్పుడు మాకు చెప్పింది ఏంటంటే, మాకు ఇష్టమైన ధనము ఏమిటి అంటే భగవత్ సంప్రదాయాన్ని ప్రచారం చేయడమే. మీరు అది చేయండి. ఒక 10 మందికి విష్ణు సహస్రనామాలు నేర్పించండి. అంతా మీరు వినలేరు అనుకోండి, వాళ్ళకి చెప్పండి, విష్ణు సహస్రనామం పారాయణ చేస్తే అన్ని శుభాలు జరుగుతాయి, కష్టాలు తొలగిపోతాయని చెప్పండి. నేర్చుకుంటారు, ఆ కష్టాలు తొలగుతాయి, శుభాలు కలుగుతాయి. తద్వారా మీ దగ్గరికి వస్తారు. మెల్లమెల్లగా విష్ణువుని ఆరాధిస్తే, విష్ణువుని ఆశ్రయిస్తే, మన సంప్రదాయాలను పాటిస్తే, మన భారతదేశాన్ని ప్రేమిస్తే ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో మెల్లమెల్లగా చెప్పండి వారికి. సంపూర్ణమైనటువంటి భారతీయులుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేయండి. మీ జీవితంలో ఒక్కడిని మీరు తీర్చిదిద్దగలిగితే అది నా మహోత్కృష్టమైనటువంటి గురుదక్షిణగా భావిస్తానన్నారు వారు. మీరు ఒక 100 రూపాయలు చెప్పున్న అందరి దగ్గర కలెక్ట్ చేసి మాకు పంపించండి అనలే. మన ఆశ్రమంలో పలానది కడుతున్నాం, మీరు ధనాన్ని సేకరించి మాకు పంపించండి అనలే మాకు. అదే మాత్రమే ఇవ్వగలిగినటువంటి వాళ్ళు కొంతమంది వచ్చి గురువు గారు తీసుకుంటే బాగును అంటే, ఆ ధనాన్ని ఏదో తీసుకుని మంచి పనులకి ఎక్కడో ఎవరికో అవసరమైనటువంటి పద్ధతిలో సంప్రదాయాల ప్రచారం కోసం అవసరమైనటువంటి నిర్మాణాలకు వాటికి ఖర్చు పెడుతూ ఉంటారు తప్ప వారికి ఒక త్రిదండము, పైనుండే కాషాయము అంతే. వారి చేతిలో ఆ త్రిదండం మాత్రం ఎవరికి ఇవ్వరులండి. మిగతాదంతా కూడా ఎవరేది ఇచ్చినా
ఎవరైనా పట్టుకుపోతున్నారు, పక్కనున్న గురువు గారు వారు ఏదో వారి సొంతానికి పోనలేవయ్యా, నువ్వు వినియోగించుకుంటే వినియోగించుకో. ఆయన దృష్టిలో ఎలా ఉంటుందంటే, మట్టి పెట్టలతో మనం అందరం ఆడుకుంటూ ఉంటే మన పెద్దవాళ్ళు చూసి వీడు పట్టుకెళ్ళిపోతారని నా మట్టి పెట్టలేనంటే పెద్ద పోనీలేరా పట్టుకుపోని అని అంటారు. చూసారా, అంత ఉదాహరణగా మాట్లాడగలిగినటువంటి మహానుభావులు ఆచార్యులు. అలాంటి ఆచార్యుల్ని ఆశ్రయిస్తే వెళ్ళడానికి తేలికగా ఉంటుంది. ఇంకా కొంతమంది ఉంటారు ధనాపేక్ష కలిగినటువంటి వారు, అయినా జ్ఞానం ఉంటుంది అక్కడ. వారికి అవసరమైనటువంటిది కొంత ఇచ్చి అక్కడి నుంచి నేర్చుకోవడం, అలా కూడా నేర్చుకోవచ్చు. ఇంకొంతమంది ఉంటారు మన కష్టాల పాలు మాత్రమే చేస్తారు. వాళ్ళు ఏదేదో చెప్తుంటారు, ఇదిగో ఇది చేస్తే అది వస్తుందని, అది చేస్తే ఇది వస్తుందని, మీరు కొబ్బరికాయ కొట్టండి చాలు అన్ని పాపాలు పోతాయి, మీకు పుణ్యాలు వచ్చేస్తాయి, పక్కన వాడు చెడిపోవాలంటే ఈ విధంగా చేయండి, శత్రువులు నశించిపోవాలంటే ఇలా చేయండి. ఈ లోకంలో ఉండే సుఖాలని భోగాలను సంపాదించుకోవడం, ఈ లోకంలో ఉండేటటువంటి మన శత్రువులు నశింప చేయడమే ఒక ధ్యేయంగా పెట్టుకుని నేర్పించడం. అలాగే మీకు నరఘోష ఎక్కువైపోయిందండి, ఆ ఘోష పోవాలంటే ఇది చేయాలి. ఈ గురువులు కూడా ఉంటారు, మీరు ఒక 2,000 ఇవ్వండి లేకపోతే 4,000 ఇవ్వండి, మీ స్థాయిని బట్టి, మీ అమ్మాయికి వివాహం కాలేదు ఇదిగో చేస్తామండి, మీరు ఇది చేసుకోండి. ఇలాంటి గురువులు కూడా ఉంటారు. ఈ లోకంలో దేవుణ్ణి పట్టుకోవడం కన్నా గురువుని పట్టుకోవడం చాలా కష్టం. ఒకసారి మా స్వామివారు ఏదో మాటల సందర్భంలో ఈ అర్ధపంచకం అనేటటువంటి పంచ జ్ఞానములు తెలుసుకోవలసిన 5 విషయాలు గురించి మాట్లాడమన్నప్పుడు, గురువుని పట్టుకోవడం కష్టం అండి. చాలా మంది చెప్తుంటారు గురువుని పట్టుకుంటే మనం తరిస్తాం అని. నేను అన్నాను, గురువుని పట్టుకోవడం తరించడం మాట అలాగొన్నామంటే పాడయ్యే అవకాశాలు ఎక్కువ నాకు కనిపిస్తున్నాయి. అప్పటికి ఇంకా స్వామివారి దగ్గర నాకు ఎక్కువ స్వతంత్రం లేదు. అయినప్పటికీ నేను ఒక్క మాట చెప్పాను, గురువుని పట్టుకోవడం చాలా కష్టమైన విషయం అండి ఈ రోజుల్లో. ఈ లోకంలో భగవంతుడే పట్టుకోవడమే తేలిక. ఎందుకంటే సర్వవ్యాపి అయినటువంటి వాడు భగవంతుడు అని శాస్త్రములు చెప్తున్నాయి. కాబట్టి హే భగవన్, నేను చేరుకోవాలనుకుంటున్నాను, నీ అనుగ్రహాన్ని పొందాలనుకుంటున్నాను, నీ యందు నాకు ప్రీతి ఉన్నది, నీ గురించి చెప్పేటటువంటి ఒక గొప్ప ఉదారుడైనటువంటి ఆచార్యుల్ని నాకు ఇవ్వు. నేను వేరే ఉద్దేశంతో అడగడం లేదు, నీ గురించి తెలుసుకోవడం కోసం ఒక ఉదారుడైనటువంటి మహానుభావుడైనటువంటి ఆచార్యుల్ని నాకు ఇవ్వు. నా దగ్గర ఏం లేదు, ఆచార్యులను పట్టుకోగలిగిన శక్తి నా దగ్గర లేదు అని ఒకసారి నమస్కారం చేయడం తేలికేమో, అదే తేలిక నేనంటే వారు చాలా ఆనందపడ్డారు. నిజమైనా అని. గురువును పట్టుకోవడం కష్టం. ఆ గురువు శ్రీమన్నారాయణుడే మనకి అని చెప్పినటువంటి సంప్రదాయం శ్రీ వైష్ణవ సంప్రదాయం. ఆచార్యులు యథార్థముగా పట్టుకోవలసినటువంటి వారి, ఆ ఆచార్యుల మంచి ఆచార్యులు దొరకాలి అంటే శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహంతోనే దొరుకుతుంది. అందుకని లక్ష్మీనాథ సమారంభాం నాథ యామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అని మనకి శ్రీ వైష్ణవ సంప్రదాయంలో మనకు కనిపిస్తుంది. ఆచార్యుల్ని ఆశ్రయించి ఇది ఉపాయం. ఫలితం ఏమిటి? పరమాత్మను పొందితే ఫలితం ఏమిటి? ఆచార్యుల ద్వారా మనం తెలుసుకోవచ్చు. అందరూ చెప్తున్నదే, ఈ లోకంలో ఉండే సుఖాలు కావాలా, పరలోకంలో ఉండే సుఖాలు కావాలా, రెండూ కావాలి మనకి. ఏమండి ఇవి తుచ్చమైనవండి. ఏవి తుచ్చమైనవండి? సంసారం తుచ్చమైనదా? తుచ్చమైనదైతే భగవంతుడి చేత వ్యాప్తమై ఉన్నది కదా. అనుభవించడం తెలిస్తే ఇది ఉచ్చమైనటువంటిదే, తుచ్చమైనది కాదు. దీంట్లో ఉండే రుచి దీంట్లోనూ ఉంది, కానీ అది భగవత్ సంబంధంగా అనుభవించాలి. అన్నము ఉంది, అది తుచ్చమా ఉచ్చమా? దాంతో కలపకూడని కలిపితే అది తుచ్చము, భగవన్ నివేదితమైతే ఉచ్చము. సంసారం కూడా అంతేనండి, విడిచిపెట్టదగింది కాదు, ఉచ్చమే, భగవత్ సంబంధంగా స్వీకరించదగింది. అలా అనుభవిస్తే గొప్ప ఆనందం. ఇక్కడ ఉండేటటువంటి ఈ సంసారంలో మేము ఆనందాన్ని అనుభవించాలి భగవత్ సంబంధంగా. ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత పరమాత్మ సన్నిధిని చేరి అక్కడ ఆనందాన్ని అనుభవించాలి. ఒకవేళ పరమాత్మ యొక్క సన్నిధానం లభించకపోతే, నరకమే ప్రాప్తిస్తే, అక్కడ కూడా మేము భగవన్ నామ స్మరణతో ఆనందాన్ని అనుభవించాలి. ఇది మన యొక్క
కోరిక, ఇదే మన యొక్క ప్రయోజనం. ఇది 4వ విషయం. ప్రాప్యస్య బ్రహ్మణో రూపం, ప్రాప్యస్య ప్రత్యేగాత్మనః, ప్రాప్త్యుపాయం ఫలం. ఇక 5వ విషయం విరోధిచ. ఏది విరోధము? భగవంతుడి దగ్గరికి వెళ్లకుండా, ఆచార్యుడి యొక్క అనుగ్రహాన్ని పొందకుండా చేసేటటువంటి విషయాలు కొన్ని ఉంటాయి మనకి. భగవద్ అనుగ్రహానికి దూరం చేసేవి, ఆచార్యుడి యొక్క అనుగ్రహానికి దూరం చేసేవి, లేక జ్ఞాన మార్గానికి దూరం చేసేవి, ఇలాంటివి కొన్ని ఉంటూ ఉంటాయి. అవి విరోధములు. ఏవి? అన్నము జ్ఞాన విరోధి అంటారు. ఎవరో పెట్టిన అన్నము వారు పెడుతున్నారనే భావనతో తినడం, ఇది జ్ఞానానికి ఆటంకమే. భీష్మాచార్యులు వారు ఆ విధంగానే వారు ఇబ్బంది పడినట్టుగా మనకు కనిపిస్తుంది. అనేక మంది ఆచార్యులు ఎక్కడ పడితే అక్కడ దానాలు తీసుకోవడం, ఎవరితో పడితే వాళ్ళని యాచించి డబ్బు తీసుకోవడం. ఏమండి, మీ దగ్గరికి మేము యాగం చేస్తున్నామండి, ఆ యాగం కోసం మీరు మీ కైంకర్యం కోసం మీకు వచ్చామండి, మీలాంటి మహానుభావులు ఇస్తేనే మేము చేసేది, మీ దగ్గరికి వచ్చి ఏదో యాచించడానికి వస్తున్నాం, అడగక్కర్లేదు. అలాంటి యాగములు అయితే అవసరమే లేదు, చేయాల్సిన అవసరం లేదు. అన్నిటికన్నా యాగం ఏది? పరమాత్మ యొక్క ధ్యానం, జ్ఞాన యాగం, జ్ఞాన యజ్ఞం. అన్ని యజ్ఞముల కన్నా గొప్ప ఏదైనటువంటి యజ్ఞం ఏది అంటే ద్రవ్య యజ్ఞం కాదట, జ్ఞాన యజ్ఞం అట. పరమాత్మను ఉపాసించుకోవడం. పరమాత్మకు అన్ని చేస్తున్నామని భావన చేస్తూ చేసుకోండి, పర్వాలేదు. ఇతరులను తరింపచేయడం కోసం అయితే అది కూడా మన ఆచార్యుడిగా మన అవసరం అనుకుంటే వచ్చినంత వరకు వస్తారు. అవకాశాన్ని చూసుకొని చేయాలి. కేవలం ధనముతోని ఏదో ఆర్భాటంగా చేసి నలుగురిని ఆకర్షించేద్దాం అనుకుంటే అది విరోధమే. ధనము, స్నేహము. మన చుట్టూ ఉండే స్నేహితులు కొంతమంది ఉంటారు, ఇది చేద్దామంటారు, అది చేద్దామంటారు. బాబు గురువు గారు ఇలా వెళ్దామండి అంటారు, లేకపోతే అలాగే వెళ్దామండి అంటారు. ఈ గురువు మంచివాడు కదా, అలా గురువు అయితే బాగుంటుంది. అక్కడ 1000 మంది వస్తున్నారండి, ఆయనంటే ఉపన్యాసాలు ఇస్తుంటే అలా ధారాళంగా చెప్పుకుంటూ పోతాడండి. ఎంతమంది వింటూ ఉంటారండి, ఎంతమంది వస్తూ ఉంటారండి. ఆ వచ్చిన వాళ్ళ కోసం కాదు, అక్కడండి చెప్తుంటండి 1000 మంది వచ్చేసారండి. చుట్టూ చూస్తే రైటింగ్ అండి బ్రహ్మాండంగా ఉందండి. మనం వెళ్ళేది రైటింగ్ కోసమా, జనాల కోసమా, లేకపోతే గురువు గారు చెప్పేటటువంటి వాక్యముల కోసమా? అక్కడ చెప్పేటటువంటి విషయాన్ని మనం గ్రహించడానిక? ఇలా జాగ్రత్తగా మనం పరిశీలించినట్టయితే స్నేహము కూడా విరోధే. కనుక 2 విరోధాలు, ఇంకా ఉన్నాయి బోల్డని విరోధాలు. ఇవన్నీ కూడా మనం తెలుసుకొని భగవంతుని చేరేటటువంటి ఉపాయము ఏమిటి? ప్రపత్తి మార్గము. ఆ మార్గాన్ని గురించి చెప్పినటువంటిది శ్రీ వైష్ణవ సిద్ధాంతం. ఇప్పుడు అర్ధపంచకాన్ని మనం సంక్షిప్తంగా చెప్పుకున్నాం. ఇలాంటి సంప్రదాయాన్ని మనకి అందించినటువంటి మహానుభావుడు ఎవరు? లక్ష్మీనాథ సమారంభం అని చెప్పుకున్నాం. లక్ష్మీనాథుడి నుంచే ప్రారంభమైనది అని ఆ విషయాన్ని ఇంకాస్త విశేషముగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం తర్వాత ఎపిసోడ్లో. అంతవరకు సెలవు. జై శ్రీమన్నారాయణ. శ్రీలక్ష్మీ హయగ్రీవ స్వామిని నమః. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. నేను చేసినటువంటి ఈ ఉపాఖ్యానం అందరికీ జ్ఞానము ప్రసాదించి భగవంతుణ్ణి ఆశ్రయించేటటువంటి అవకాశం కలగాలని ఆశిస్తూ అందరికీ శుభాలను కోరుతూ జై శ్రీమన్నారాయణ.